చరిత్రలో టాక్సేషన్ చరిత్రలో పన్ను వ్యవహారాల్లో భారత ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ద్వారా పేద ప్రజలకు ఈ దేశంలో అదేవిధంగా దేశ ప్రజలకు అనేక వర్గాలకు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు మధ్యవర్తి తరగతులకు ఒక పండుగ సంబంధించిన దాంట్లో వారికి బహుమానంగా ఇచ్చినటువంటి ఒక జిఎస్టీలో మార్పులు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము మోదీ యొక్క ప్రభుత్వంలో దాదాపు 8 సంవత్సరాలై వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ లా అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు వన్ నేషన్ వన్ లా అనేది కూడా దాదాపు మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి కొన్ని చట్టాల వల్లగానే మనం కలోనియల్ ఒక మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసి మరి మన దేశంలో బ్రిటిష్లు పరిపాలించిన సమయంలో రకరకాల పన్నులు పెట్టి మనకు భారత ఒక ప్రజలపైన పేద ప్రజలపైన ఒక భారంగా ఉండేటువంటి సమయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తున్నారు. అంటే వస్తు అదేవిధంగా సర్వీస్ సేవ ఈ రెండింటి మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే అంటే మన వ్యాట్ ఎక్సైజ్ ఈ 2-3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జిఎస్టీని తీసుకురావడం దాంట్లో సగం సగం సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ 65.5 లక్షల మంది మాత్రమే ఈ జిఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఈరోజు దాదాపు 1,51,00,000 మంది ఈ జిఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది, ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన దేశము ప్రపంచంలోనే దాదాపు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన సందర్భంగా తొందరగానే మనం 5 ట్రిలియన్ ఎకానమీని చేరుకునేటటువంటి దిశలో మనం ప్రయాణించిన సమయంలో ఈ యొక్క జిఎస్టీ వలన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఒక పన్ను వ్యవస్థని ఒకటి సరళీకరణ చేయటము, సింప్లిఫై చేయటము, అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది దీంట్లో వచ్చేటట్టు అయితే 56వ జిఎస్టీ కౌన్సిల్ మన ఢిల్లీలో జరిగింది. ఈ జరిగినటువంటి ఒక సందర్భంగా అనేకమైనటువంటి ఒక రిప్రజెంటేషన్స్ కొన్ని వర్గాల సంబంధించినట్టు తీసుకొని దాదాపు మొత్తం జిఎస్టీ కూడా అత్యవసరాల ఒక వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు, అది కోకోనట్ ఆయిల్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో మొత్తం ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు. జీరో చేసినటువంటి కొన్ని నిర్మలా సీతారామన్ ప్రెస్లో చెప్పారు. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ పేస్ట్రీ ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద వెజిటేబుల్స్ మీద ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు, పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు వారిని స్వాగతిస్తూ నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలుపుతూ మరి పేద ప్రజలు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏది దొరకకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే
చివరికి నరేంద్ర మోదీ గారి దివంగతమైనటువంటి వారి యొక్క తల్లిగారిని కూడా వదలట్లే. ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద మాట్లాడేటువంటి అయితే మాటలు ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా, యువ మోర్చా, మా భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపావళి రాబోతూ ఉంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకుని జరిగింది. నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపు నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు. ఒకటి. రెండోది, రేపు 6వ తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసిన కూడా అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. ఇది కేవలం మీ సూచనకు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 1:30కి వచ్చి మళ్ళీ వారు 5 o'clock వెళ్ళిపోతారు. 2-3 అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారి యొక్క ఆహ్వానం వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది. వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకైతే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. ఏమండి? జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకుపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆ జిఎస్టీ సంబంధించినటువంటి ఒక ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్లో యూరోప్లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలే. కానీ భారతదేశంలో జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టిన తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా. కాబట్టి ఈ సింప్లిఫైయింగ్ ట్యాక్సేషన్, సింప్లిఫైడ్ ట్యాక్స్, దీనిలో అన్ని చోట కూడా ఇప్పుడు ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది. గతంలో ట్యాక్స్ బేస్ ఓన్లీ ఫ్యూ ల్యాక్స్.
100 కోట్ల జనాభాలో కేవలం కొంతమంది మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్యాక్స్ బేస్ పెరిగింది, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది. జిఎస్టీ ట్యాక్స్ పెరిగింది చూడండి. గత 2018 నుంచి ఇప్పటి వరకు 66 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెరిగింది. సో కాబట్టి మన దేశానికి మన ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. अब उनका दिमाग उस समय गब्बर नहीं गोबर था. मैं वही देखूंगा. कभी भी हो दूरदृष्टि से देश के बारे में सोचना चाहिए. देश के हित में जो करेगा काम उसको मिलेगा इनाम, और वो इनाम देश की जनता ने मोदी जी को दिया है 3 बार आज देश को सत्ता में लाने के लिए. तो मैं यही समझता हूं कि जो विपक्ष है ये सोच नहीं सकती है. हालांकि कांग्रेस पार्टी विपक्ष जो है उस समय 2014 से पहले जो सत्ता में थी, हम विपक्ष में थे, उस समय जीएसटी का जो अंकुरार्पण किया था, जीएसटी के बारे में जो लाना चाहती थी वो कांग्रेस सरकार थी. वो ला नहीं सकी, हम ला के बताए. वो कैसे बोल सकते हैं, कैसा विरोध कर सकते हैं? 2 जीभ नहीं रहना चाहिए किसी को, एक ही बात पे उनको रहना चाहिए. ये जो है उनकी हिपोक्रेसी, अपोजिशन की हिपोक्रेसी थी कि जीएसटी को उन्होंने किया. आज जीएसटी दुनिया में सबसे बड़ा, आज भारत देश में जो टैक्स सिस्टम है सबसे ज्यादा रेवेन्यू भारत को आ रहा है, और इसमें कोई भी इसको इनकार नहीं कर सकता है. मैं चाहता हूं कि यहाँ के लोग भी उसका खंडन करें, उसका विरोध करें. बिहार में उन्होंने बात किया, इसलिए बंद तो किया है, लेकिन हम गौरव करते हैं माता जी का, मोदी जी के माता जी का, और इसलिए हम जो है वो माँ को गाली देंगे. लेकिन जिस माँ ने मोदी जी को जन्म दिया है और जिस मोदी ने आज देश की जनता के लिए इतना बड़ा आज राहत दी है जीएसटी के नाम पर, उनको हम कल जो है दूध से उनका अभिषेक करेंगे. आप बीजेपी बीआरएस एक है अगर वो बोलते हैं तो मैं आपको एक उदाहरण दूंगा. बीआरएस कांग्रेस एक है. स्टालिन ने जब बुलाया था वहां पर ऑल पार्टी मीटिंग में दोनों मिलके गए, और जब परसों गवर्नर के पास गए दोनों मिलके गए. वो भारतीय जनता पार्टी को दोनों विरोध करते हैं. भारतीय जनता पार्टी के सिद्धांतों को, भारतीय जनता पार्टी नीतियों को दोनों ने विरोध किया है. दोनों मिलकर आज इस प्रदेश को लूटने में लगे हुए हैं. दोनों जुड़वे भाई हैं. अब ये भ्रष्टाचार के, एक ने लूटा है, दूसरा सोच रहा है कि सारा पूरा वो लोग लूट लिया, हमको लूटने के लिए कोई बचा नहीं है. दोनों में क्या अंतर है? दोनों भाई हैं, वो हमसे नहीं जोड़ सकते हैं. हम तेलंगाना के लिए, तेलंगाना के जनता के लिए हम काम करने वाले हैं. ये बीआरएस कांग्रेस से हम मिलने वाले नहीं है. किसी भी रूप से हम उसका विरोध करते हैं. और ये जो है आज उनके परिवार में जो भी आज हो रहा है, ये जो है भ्रष्टाचार से जो कमाया गया जो पैसा है उसको बंटवारे में, उसको बांटने में उनके बीच में आए हुए विभेद का एक स्वरूप है. एक बात तो सही है, वो साबित हो गया है कि भ्रष्टाचार हुआ है. भ्रष्टाचार हुआ है और कितना गया है उसको अभी सीबीआई रिपोर्ट देगी बाद में. लेकिन सीबीआई को भी क्या रिपोर्ट दिया, उनको क्या दिया गया है? सिर्फ मेडीगड्ढा बैरेज और कुछ लोग दिया गया. पूरे कालेश्वरम का दिखा का जो प्रोजेक्ट हुआ है एस्केलेशन के साथ, उसका ऊपर पूरा करना चाहिए सीबीआई. एक बैरेज का डैमेज करके उसको बताकर इसको सीबीआई को देने से कोई मतलब नहीं है. ये बीआरएस और कांग्रेस मिलके कर रही है, तेलंगाना की जनता को गुमराह कर रही है. लास्ट
ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ని. నేను చెప్పిన వాళ్ళ కుటుంబంలో గొడవ నడుస్తుంది, అంతేగాని ఆమె చెప్పిన స్టేట్మెంట్లకు మీరు మీరు రియాక్షన్ అవుతుంటే పెద్ద రియాక్షన్ అయ్యేంత నాకైతే నేనైతే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎలిగేషన్స్ చాలామంది చేస్తుంటారు, పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది రైట్. మీరు ఒక్కసారి కలెక్టర్తో మాట్లాడండి, మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయినారు. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం, యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. ఏదో కొంత 10,000 20,000 టన్నులు ఏదో అది కూడా దారిలో ఉన్నాయి. మేము అతి కష్టంతో దేశవ్యాప్తంగా కూడా ఏ రైతు కూడా నష్టం కాకుండా యూరియా దేశమంతా కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఇందులో ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైతులకు చెప్తా ఉన్నాను, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది అనే విషయాన్ని మీ ద్వారా స్పష్టం చేస్తాను.